చావు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు సాహసం చేయడం తప్ప ఇంకో మార్గం ఉండదు. ఆ పని ఒక డాక్టర్ చేశాడు. డాక్టర్ రోగోచాయ్ ఏప్రిల్ 29, 1961లో అంటార్కిటికాలోని నోవోలా జస్కేరియాలో స్థాపించబడిన 19 మందితో కూడిన ఒక పరిశోధక బృందానికి సహాయకుడిగా ఉన్నాడు. అతను ఒక్కడే డాక్టర్ రోగోచాయ్. సడన్ గా డాక్టర్ రోగోచాయ్ జబ్బు పడ్డాడు. జ్వరం, వికారం, పొత్తి కడుపు నొప్పి. ఒక డాక్టర్గా తన జబ్బు అపెండిసిటిస్ అని అర్థమైపోయింది. కానీ 24 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే తాను చనిపోతానని కూడా అతనికి తెలుసు. కానీ ఆపరేషన్ చేసే డాక్టర్ అందుబాటులో లేడు. డాక్టర్ రోగోచాయ్ ఉన్న పరిశోధనా కేంద్రం నోవోలా జస్కేరియా నుండి 1000 మైళ్ళ కంటే ఎక్కువ దూరంలో ఉంది. ఇతర పరిశోధనా కేంద్రాలకు విమానాలు కూడా అందుబాటులో లేవు. తీవ్రమైన మంచు తుఫాను పరిస్థితుల్లో విమానాన్ని ల్యాండింగ్ చేసే పరిస్థితి లేదు. రోగోచాయ్ తనకు తానుగా ఆపరేషన్ చేసుకోవడం లేదంటే చావు తప్ప వేరే మార్గం లేదు. డాక్టర్ తనకు తాను ఆపరేషన్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఒక వ్యక్తి సాధనాలు అందించడానికి, ఇంకో వ్యక్తి తన పొట్ట భాగం కనిపించేలా సెమీ రిక్లైనింగ్ పొజిషన్ లో అద్దాన్ని ఉంచడానికి సెట్ చేసుకున్నాడు. ఆపరేషన్ స్టార్ట్ అయింది. అనస్థీషియా కోసం 0.5% నోవోకైన్ ఉపయోగించాడు. 24 గంటల సమయం గడిచింది. అనుకోకుండా తన పెరిటోనియం తెచ్చేటప్పుడు అతని సెకం కట్ అయిపోయింది. అబ్బో, మళ్ళీ ఇంకో 2 గంటల సమయం గడిచింది. చివరికి ఫైనల్ గా ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. డాక్టర్ రోగోచాయ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ లేని సెల్ఫ్ ఆపరేషన్ డాక్టర్ గా రికార్డు సృష్టించాడు.